Hey guys, welcome back to our channel. Tales of Aki and Kirtu. Yo, సో ఈరోజు డే 2 ఆఫ్ అవర్ తిరుపతి ట్రిప్. సో డే 1లో సక్సెస్ఫుల్గా మా దర్శనం అయితే అయిపోయింది. అండ్ నిన్న మాకు వేసిన కళ్యాణం లక్కీ డిప్లో కూడా మాకు కళ్యాణం పిక్ అయింది. సో డే 2 ప్లాన్ ఏంటంటే ఇందాకే ఫ్రెష్ అయిపోయి టైం 8:30 అవుతుంది. ఫ్రెష్ అయిపోయి కిందకి వచ్చేసామన్నమాట. ఇందాకే టెంపుల్ చుట్టూ ఉన్న చిన్న చిన్న టెంపుల్స్ చూసుకొని మాకు కళ్యాణం 12 ఉంది. సో అప్పటి వరకు ఏమైనా టెంపుల్స్ చూసుకొని వెళ్దాము అని చెప్పేసి కిందకి వచ్చాము. ఎలా అవుతుందో పొద్దు నుంచి అసలు ఏం తినలేదు, చాలా ఆకలి అవుతుంది. ఫస్ట్ అయితే తిందాం, ఫస్ట్ తినేసి అది కూడా దానికే అంట, నాకైతే ఇస్తలేదు. సో ఇప్పుడే జస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా అన్ని టెంపుల్స్ అన్నీ చూసుకుంటూ కళ్యాణంకి వెళ్ళిపోతాం. సరే చూద్దాం, ఈరోజు అన్న సక్సెస్ఫుల్గా ప్రాపర్గా అంతా అయిపోతే ఓకే. సో వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా ఈ షాపింగ్ కాంప్లెక్స్, ఇది మా స్టే ముందే ఉంటుందన్నమాట. సో మార్నింగ్ దాని ముందు నుండి వెళ్తున్నాము కాబట్టి ఒక రౌండ్ వేసేసుకొని అట్లా మా ఆయన వెతికి అక్కడే ఒక టిఫిన్ సెంటర్ని పట్టుకున్నాడు. ఇంకా అక్కడ టిఫిన్ చేసేసి స్టార్ట్ అవుదాము అని చెప్పేసి టిఫిన్ సెంటర్కి వచ్చాము. అక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్తుంటే మనకు ఈ స్వామివారిది గండ దీపం ఉంటుంది, అండ్ దాని ముందే బేడాంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. సో అవి రెండు చూసేసుకున్నాము. అండ్ అదే గండ దీపం పాయింట్ నుండి చూస్తుంటే మనకు గర్భగుడిది బంగారు గోపురం కనిపిస్తుంది అనమాట. సో అట్లా మేము దర్శనం అయిపోయి కళ్యాణం అయిపోయి లంచ్ చేసి బయటికి వచ్చేసరికి మాకు ఆల్మోస్ట్ 3:34 అయింది. అట్లా కొంచెం చాలా ఎండు ఉందని చెప్పేసి కూల్ డ్రింక్ తాగి మళ్ళీ ఒక రౌండ్ షాపింగ్ వేసేసుకుందాం, మళ్ళీ ఇంకా టైం ఉండదని చెప్పేసి మళ్ళీ షాపింగ్కి వచ్చాము. ఇంకా అప్పుడు ప్లాన్ వేసుకుంటున్నాం అనమాట, ఎక్కడికి వెళ్ళాలి, ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి ఏంటి అని. ఇంకా ఫైనల్గా ఈరోజు తిరుమలలో ఉన్న టెంపుల్స్ అన్నీ కవర్ చేసేసుకోవాలి నైట్ వరకు అని డిసైడ్ అయిపోయి రూమ్కి వచ్చి ఫ్రెష్ అయిపోయి ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని స్టార్ట్ అయిపోయామన్నమాట బయటికి. సో బయటికి రాగానే ఒక ట్యాక్సీ అతన్ని ఇంకా ఒక ప్యాకేజ్ లాగా మనకు కావాల్సిన ప్లేసెస్ అన్నీ మాట్లాడేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. సో మా ప్యాకేజ్లో ఏమేమి ఇంక్లూడ్ చేసుకున్నామంటే శ్రీవారి పాదాలు, శిలాతోరణం, చక్రతీర్థం, పాప వినాశనం, ఆకాశగంగా, ఈ 5 ప్లేసెస్ ఉన్నాయన్నమాట. సో ఇంకా వెరీ ఫస్ట్ ప్లేస్ మన శ్రీవారి పాదాలకు రీచ్ అయిపోయాం. సో ఇక్కడ నుంచి కొంచెం దూరం నడవాలంట, అక్కడ నుంచి స్టెప్స్ ఉంటాయంట పాదాలు చూడడానికి. సో ఇంకా అలా స్టార్ట్ అయిపోయాం. స్టార్ట్ అవుతూ చూస్తుంటే మాకు కొండంగా కనిపించింది. మన దగ్గర కోతులు ఎక్కువ కదా, ఇక్కడ కొండంగలు ఉన్నాయి బాగా. సో దానికి హాయ్ అండ్ బాయ్ కూడా చెప్పేసి ఇంకా మళ్ళీ స్టేర్స్ ఎక్కేస్తూ వెళ్తున్నాం. ఇంకా వెళ్తుంటే ఇక్కడ నుంచి వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా ఇక్కడ సైడ్కి కూడా మధ్యలో ఒక చెట్టు పైన అది ఉడతనే అనుకుంటా, నాకు తెలిసినంతవరకు ఉడతలు కానీ అది ఒక చాలా పెద్ద ఉంది, చూస్తారు కదా, మొత్తం మామూలు పెద్ద లేదు అసలుకి. ఇంకా శ్రీవారి పాదాలు వచ్చేసాం, ఇంకా దర్శనం చేసుకున్నాం. సో దీని యాక్చువల్ బ్యాక్ స్టోరీ ఏంటంటే ఫస్ట్ వెంకటేశ్వర స్వామి తన పాదాలు ఇక్కడే పెట్టారంట. సో అందుకే దానికి చిహ్నంగా ఇప్పుడు మీరు చూస్తే కూడా పాదం షేప్లోనే అలానే ఉంటుంది. ఇక్కడ చూస్తే మీరు అన్న కొంచెం సైడ్ జరగ, అయ్యో ఒక్క నిమిషం చూపిస్తారు, కనిపిస్తుందా? ఓకే, ఇప్పుడు బాగా అనిపిస్తుంది కదా. సో ఇలా అనమాట. సో ఆ పాదం షేప్లో చెక్కారు, బట్ జనరల్లీ అయితే అక్కడ పాదం పెట్టారు. ఇక్కడ నుంచి వ్యూస్ చూడండి ఎంత బాగా కనిపిస్తుంది అసలుకి. కంప్లీట్ మీకు పైన తిరుమల మొత్తం కనిపిస్తుంటుంది. అండ్ ఇక్కడ మధ్యలో మన గోల్డెన్ గర్భగుడి కూడా కనిపిస్తుంది. ఈ వ్యూ అయితే నిజంగా పక్కా మిస్ కాకండి, ఇక్కడికి వస్తే మాత్రం పక్కా చూడండి. ఇంకా అలా మన శ్రీవారి పాదాలు కంప్లీట్ చేసేసుకొని సెకండ్ ప్లేస్ మన శిలాతోరణంకి స్టార్ట్ అయిపోయాం. అలా స్టార్ట్ అయిపోయి ఇప్పుడే లోపలికి ఎంటర్ అవుతున్నాం. రీచ్ అయిపోయాక ఇంకా మా డ్రైవర్ సాబ్ అన్న ఇక్కడ కార్ పెట్టేసుకుంటా అంటే ఇంకా దిగేసి అలా నడుచుకుంటూ ఎంటర్ అయిపోయాం. సో శిలాతోరణాన్ని ఇంకో పేరు ఏంటంటే గార్డెన్ ఆఫ్ రాక్స్ అంటారనమాట. ఇప్పుడు మీకు ముందు కనిపిస్తున్నది కదా ఈ రాక్ స్ట్రక్చర్ అంతా, దీని స్టోరీ ఏంటంటే కొన్ని సెంచరీస్ నుంచి అదే న్యాచురల్గా ఫామ్ అయిన రాక్ అనమాట. అండ్ ఆ రాక్ స్ట్రక్చర్ చూస్తే ఒక తోరణంలా ఉంటుందంట. సో అందుకే దాన్ని శిలాతోరణం అని అంటారు. చుట్టూ చూశారు కదా, అందరు మంచిగా గ్రూప్ పిక్స్ దిగుతున్నారు. సో ఇంకా మేము కూడా అలానే కొన్ని పిక్స్ దిగేసి అలా ముందుకు ఇంకా స్టార్ట్ అయిపోయినాం. సో ముందుకు వెళ్తుంటే మనకు లెఫ్ట్ సైడ్లో ఒక కేజ్ కనిపిస్తుంది. ఆ కేజ్లో ఏంటో అని చూస్తుంటే అన్ని టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి. సో అందులో పీకాక్ అండ్ రకరకాలు ఉన్నాయి, నాకు మిగతా పేర్లు ఏం తెలీదు. అండ్ ఈ పీకాక్ని ఇంత దగ్గరగా చూడడం కూడా
చూసి చాలా రోజులు అవుతుంది. అప్పుడెప్పుడో చిన్నప్పుడు జూ పార్క్లో చూసుంటా, మళ్ళీ ఇప్పుడు చూడలేదు. అలా పక్షులతో మాట్లాడేసి ఇంకా ముందుకు వెళ్ళిపోయాం. సో ముందుకు వెళ్తుంటే ఫస్ట్ మనకు శివుని టెంపుల్ వస్తుంది. శివుని టెంపుల్ నుంచి చూస్తే అక్కడ చక్రతీర్థం అని వస్తుంది అనమాట. అండ్ చక్రతీర్థం దాటేసి మళ్ళీ రిటర్న్ అయ్యే దారిలో ఇంకా షాపింగ్ అలా చూద్దామని చెప్పి చూస్తుంటే ఇక్కడ ఒక రాక్షసి కనిపించింది నాకు. మీకు ఇక్కడ రాక్షసి అని కనిపిస్తుందా? కనిపించే ఉంది కదా. ఆ రాక్షసి ఎవరు కాదు, నా అందాల రాక్షసి. అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, ఆ విండ్ మిల్స్ నుంచే తిరుమలకి మోస్ట్ ఆఫ్ ద కరెంట్ సప్లై అవుతుందంట. ఇంకా పాపం మా పిల్లకి చాలా ఆకలిస్తుందని చాలా ఎత్తికి లాస్ట్కి పేలాలు మక్కబూట్లు ఏవో కొనుక్కుంది. అలా అలా సైట్ సీయింగ్ చేస్తూ చూస్తూ వెళ్తుంది. ఇంకా నెక్స్ట్ ప్లేస్కి స్టార్ట్ అయిపోయాం. నెక్స్ట్ ప్లేస్ ఏంటంటే వేణుగోపాల స్వామి టెంపుల్. ఇంకా వేణుగోపాల స్వామి అంటే ఇంకా లార్డ్ కృష్ణనే కదా. ఇప్పుడే ఇంకా రీచ్ అయిపోయాం. ఇంకా లోపలికి వెళ్తుండగా వీటిని చూస్తే కడప బాంబులతోనే కాదురా, బోండాలతో కూడా చంపేస్తా అని చెప్తున్నట్టుంది. ఈ వేణుగోపాల స్వామి టెంపుల్ అంట అర్జునుడు కట్టించాడని చెప్పి ఒక లెజెండ్ ఉంది. మరి అది నిజమో కదా నాకు తెలియదు. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇంకా పాప వినాశనంకి స్టార్ట్ అయిపోయాం. పాప వినాశనంలో అంట వాటర్ కానీ నెత్తి మీద చల్లుకుంటే మన పాపాలను తొలగిపోతాయని చెప్పి ఒక నమ్మకం ఉంటుంది. దాని డీటెయిల్ స్టోరీ కావాలంటే ఈ బోర్డుని ఒకసారి వీడియోలో స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు అర్థమైతే. ఇక్కడ గంగాదేవి అండ్ హనుమాన్ టెంపుల్ కూడా ఉంటాయి. సో మీరు ఇక్కడ వస్తే వాటిని కూడా దర్శనం చేసుకోండి. ఇక్కడ వాటర్కి నెత్తి మీద పోసుకొని పాపాలు తొలగించుకోవాలంటే నా పిల్ల మాత్రం ఆటలాడుతుంది చూడండి, ఆ కాళ్ళతో కాళ్ళు తెడుచుకుంటా దేవత. అలా మా పిల్ల ఆటలు అయిపోయిన తర్వాత దర్శనం చేసేసుకొని ఇంకా తినేసి ఇంకా నెక్స్ట్ ప్లేస్ అయిన ఆకాశగంగకి స్టార్ట్ అయిపోయినాం. ఆకాశగంగ స్టోరీ ఏంటంటే తిరుమల నంబి అనే ఒక పూజారికి వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమయ్యి ఈ వాటర్ని తన పూజకి వాడమని చెప్పి చెప్పారంట. అంటే ఇంకా బ్యాక్ స్టోరీ ఉంది, ఆ డీటెయిల్ కావాలంటే దీన్ని స్క్రీన్ షాట్ చేసుకొని ఒకసారి చదువుకోండి. అండ్ జనరల్లీ మన బిలీఫ్ ఎట్లుంటుందంటే ఈ ఆకాశగంగ అనేది ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి ఆరిజిన్ తెలియదు. ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది. అండ్ వాటర్ టేస్ట్ కూడా మినరల్ వాటర్ కంటే ప్యూర్గా ఉంటాయని చెప్పి అంటుంటారు. అండ్ వాటర్ చూడండి, మా నాన్న కూడా తాగి చెప్పాడు బాగానే ఉందని చెప్పి. ఇంకా ఫైనల్లీ ఇంకా అన్ని ప్లేస్ అయిపోయినాయిరా అని చెప్పి కవర్ చేసుకొని ఇంకా అలా రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. అలా రిటర్న్ వెళ్తుండగా మాకు మధ్యలో బాటగంగమ్మ తల్లి దేవత టెంపుల్ కనిపించింది. ఈ టెంపుల్ ఏంటంటే పూర్వం తిరుమలలో గ్రామ దేవతగా భావిస్తుండే అంట ఈ గంగమ్మ తల్లిని. గంగమ్మ తల్లి ఆశీస్సులు తీసేసుకొని ఇంకా నెక్స్ట్ ఇక ఫైనల్ స్పాట్ ఇంకా మా డ్రాపింగ్ పాయింట్ అనమాట. ఆ డ్రాపింగ్ పాయింట్ నథింగ్ బట్ జనరలీ సెల్ఫీ పాయింట్ అంటారంట. నైట్ టైంలో ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహంతో ఇక్కడ వచ్చి ఫోటో దిగిన వాళ్ళు ఎవరు ఉండారంట. సో మేము కూడా ఇక్కడికి వచ్చేసి మంచిగా ఫోటోలు దిగేసుకొని ఇంకా క్యాబ్ అంకుల్కి బాయ్ బాయ్ చెప్పేసి పక్కనే ఉన్న ఒక షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్దామని చెప్పి అనుకున్నాం. ఇంకా దగ్గరే ఉంది, ఒక 300 మీటర్స్ అలా వాక్ చేస్తూ వెళ్తే ఇక్కడ పక్కన ఎస్పీ షాపింగ్ కాంప్లెక్స్ అని కనిపించింది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వెల్కమింగ్. లోపలికి వెళ్ళేసి కింద సెల్లార్లో ఉంది, ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్, ఆల్మోస్ట్ 3 ఫ్లోర్స్లో ఉంది. చాలా పెద్దగా ఉంది షాపింగ్ కాంప్లెక్స్. నాకైతే ఏం దొరకలేదు. కీర్తుకైతే వాళ్ళ మమ్మీ కోసం ఒక బ్యాగ్ అయితే తీసుకుంది. అట్లా ఇక్కడ షాపింగ్ కంప్లీట్ చేసేసుకొని డిన్నర్ కూడా పార్సల్ తీసేసుకొని ఇంకా మా స్టే దగ్గర రిటర్న్ వచ్చేసాం. ఇంకా ఇలా మా డే 2 అనేది కంప్లీట్ చేసేసాం. సో రేపు డే 3, అదే మా ఫైనల్ డే ఆఫ్ అవర్ తిరుపతి ట్రిప్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గంట కొట్టడం మర్చిపోకండి.